హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము థింక్వెల్ వి స్కై యాప్ని ఎలా యాడ్ చేయాలి కెమెరా చూస్తామండి. సో ఈ స్కై యాప్ని ఫస్ట్ వచ్చేసి రిజిస్టర్ చేసుకోవాలి మెయిల్ ఐడితో. రిజిస్టర్ అయిన తర్వాత మనకు వైఫై కనెక్ట్ చేసుకోవాలి. వైఫై పాస్వర్డ్ కరెక్టా ఉందా లేదా రాంగ్ ఉందా అనేది ఒకసారి మీ వైఫైని డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఫోన్కి యాడ్ చేసి చూసుకోండి. ఒక లెటర్ క్యాప్స్లో కానీ స్మాల్లో కానీ రాంగ్ కొట్టినా కనెక్ట్ అవ్వదు. ఇది ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. పాస్వర్డ్ వచ్చిన తర్వాత సేవ్ కొట్టండి. మనకు ఇలా క్యూఆర్ కోడ్ వస్తుంది యాప్లో. ఈ యాప్ని మనం కెమెరాకి దగ్గరగా పెట్టాలి. మీకు క్యాప్చర్ చూపిస్తుంది కదా, సో ఇలాగా కెమెరా ముందర కొద్దిగా స్ట్రైట్గా ముందరికి వెనకాలకి లెఫ్ట్ రైట్కి కొద్దిగా లైట్కి ఇట్లా తిప్పారంటే స్కాన్ అవుతుంది. ఈ స్కాన్ కెమెరా ముందర పెట్టాలి. ఫోన్ ఇక్కడ కింద చూపిస్తుంది కదా మీకు, అలాగా కెమెరాకి ఫోన్ డిస్ప్లే పెడితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ అయిన తర్వాత కెమెరాలో వైఫై కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఒక 15 to 20 seconds 30 secondsలో కనెక్ట్ అయిపోతుంది. అయిపోయింది. కనెక్ట్ అయిన తర్వాత మీకు ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత వైఫై కాన్ఫిగరేషన్ కెమెరాకి అయిపోతుంది. మీ వైఫై కాన్ఫిగరేషన్ సింపుల్గా ఉంటుందండి. అయిపోయింది. ఇక్కడ డిఫాల్ట్గా లైవ్ రూము కొన్ని పేర్లు ఇచ్చి ఉంటారు, మీరు డిఫాల్ట్గా సేవ్ చేసుకోవచ్చు. లేదంటే మాన్యువల్గా మీరు ఏం కావాలన్నా అది ఇచ్చుకొని సేవ్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. దీన్ని కూడా లొకేషన్ని ఆన్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ అయిన తర్వాత కెమెరా మీకు లైవ్ వచ్చేస్తుంది. డిపెండింగ్ మీ నెట్ స్పీడ్ని బట్టి. కొంచెం ఇక్కడ యాడ్ అయిపోయింది, ప్లే చేస్తే ప్లే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్.